అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి వీడియోస్ ఏమీ పెట్టట్లేదు. మీ ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పట్లేదు. కొంత వృత్తిరీత్యా బిజీ. రెండోది ఎండాకాలం ఎంటర్ అయిపోయింది. రెండోది నాకు కొంచెం ఒంట్లో బాగోక నేను వీడియోస్ చేయడం జరగట్లేదు. అయితే కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్తాను. దాన్ని జాగ్రత్తగా పరిహారాలు మీరు చేయవలసినవి చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. కాబట్టి గమనిస్తారని ఆశిస్తున్నాను. వీరా, వీరా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నమస్కారం గురువుగారు. నాది కర్కాటక లగ్నము. 7వ హౌస్‌లో 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7th. మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది? నాది మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది? వీరా గారు, ఇక్కడ ఒక విషయం చెప్తానేనండి. చాలామంది ప్రేక్షకులకు అర్థం కానిది. అర్థం కానిది. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఇది ఈ విధంగా చెయ్యి అని చెప్పుద్ది. ఇది ఈ విధంగా చెయ్యి అని చెప్పుద్ది. మనం ఏం చేస్తాం? జ్యోతిష శాస్త్రం చెప్పిన సంగతి పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి లేనిపోని తలకాయ నొప్పి మనం తెచ్చుకుంటాం ఫస్టు. మనమే తెచ్చుకుంటాం. జ్యోతిష శాస్త్రాన్ని ఫాలో అవ్వం. ఎందుకు ఫాలో అవ్వమంటే, మనకి దాని మీద నమ్మకం ఉండదు. ఒకటి. రెండోది, జ్యోతిష్యులు మనం గౌరవించం. జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం ఉండదు. మనం జ్యోతిష్యులని మనం పట్టించుకోం. అయితే ఇబ్బంది కలిగితేనే జ్యోతిష్యుల దగ్గరికెళ్తారు. ఇబ్బంది కలిగితేనే ఆ దేవుడి దగ్గరికెళ్తారు. ఇబ్బంది కలిగితేనే జపాలు చేయించుకుంటారు. ఇబ్బంది కలిగితేనే దానాలు చేయించుకుంటారు. ఇబ్బంది కలిగితేనే హోమాలు చేయించుకుంటారు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు జపం చేయాలన్నా, హోమం చేయాలన్నా, పూజలు చేయాలన్నా దేవుడి దగ్గరికెళ్తామేగా మనం. అంటే కష్టం వచ్చినప్పుడు ఎళ్దామా? చెప్పండి. కాబట్టి మీకు అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు 7వ భావంలో ఉన్నాడు. దీన్ని ఈ కాంబినేషన్‌ని ఏం చెప్తారంటే, మీకంటే వయసులో పెద్దమ్మాయి. అంటే వయసులో పెద్ద అంటే సెకన్. ఒక్క సెకన్, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం, ఒక 6 మాసాలు ఇలాగొస్తదనమాట అది. ఒకటి. అయితే ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది. ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది. ఆ కాంబినేషన్ నేను చెప్పాననుకోండి, ఇంకా యూట్యూబ్ ద్వారాగా చాలా మందికి చాలా తలకాయ నొప్పులొచ్చేస్తాయి. కాబట్టి మీకేమైనా అవకాశం ఉంటే 9676159159 759కి మీరు వాట్సాప్ ద్వారాగా పరిచయం చేసుకోగలరు. నంబర్ 1. నంబర్ 2, ఆ కాంబినేషన్ ఏం చెప్తుందంటే, పరిస్థితులు ఈ విధంగా చేయబోతున్నాయి. పరిస్థితులు ఈ విధంగా చేయబోతున్నాయి. పరిస్థితులు ఈ విధంగా చేయబోతున్నాయి అన్నప్పుడు, అటువంటి పరిస్థితులు రాకుండా మనం గెయిన్ అవ్వడం బెటర్‌గా. మనం గెయిన్ అవ్వడం బెటర్. సో, వీరా గారు, మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీరా? లేకపోతే
మీరేమైనా ఉద్యోగస్తులా? లేకపోతే ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన వృత్తిలో ఉన్నారా? లేపోతే మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించిన బిజినెస్‌లో మీరేమైనా వృత్తిరీత్యా జాయిన్ అయ్యి, దాని నిమిత్తం భుక్తి సంపాదించుకోవటం జరుగుతుందా? అనేది ఏం చెప్పలేదు దీంట్లో. ఏమైనా ఒకసారి చూస్తాను. ఏమైనా చెప్పారేమో. ఇక్కడ ఏమడిగారంటే మీరు సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెవెంత్ హౌస్. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పగలరు. సో, చాలా మందికి అష్టమాధిపతి అష్టమాధిపతి అయిన గ్రహము సప్తమంలో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళు ఒకటే చెప్తారు. మీకు విడాకులొస్తాయి. మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళిపోతారు. మీరు కోర్టు వ్యవహారాలకెళ్ళిపోతారు. చాలామంది జ్యోతిష్యులు ఇదే చెప్తారంట. ఉన్న వాస్తవం చెప్తున్నాను గదా! ఆళ్ళకి కూడా కోపమొస్తే వచ్చింది. ఎందుకంటే నా ఛానెల్ చూసి నేను రైట్ వేలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కాబట్టి మీరు నన్నడిగారు ప్రశ్న. లేతే అడగరు గదా! సో, ఇక్కడ చూడండి. మీకు రావలసిన భార్య, రావాల్సిన భార్య, మీరు చేసుకోవలసిన ఆడపిల్ల. ఒక విషయం. మీరు బాగా చదువుకున్నారనుకోండి. బాగా చదువుకున్నారనుకోండి. హాస్పిటల్‌కి సంబంధించిన వ్యక్తి. అంటే డాక్టర్ అనుకోండి. మీరు డాక్టర్ అయితే డాక్టర్‌ని చేసుకోండి. డాక్టర్ చేసుకోండి అనడం ఒక పాయింట్ అయితే, ఏ డాక్టర్‌ని చేసుకోవాలి? మళ్ళీ ఇంకో పాయింట్ ఉంటదిగా. చెప్పండి. అంటే ఆర్ఎంపీ డాక్టరా? ఎంబీబీఎస్ డాక్టరా? ఎంఎస్ డాక్టరా? అంటే మీ యొక్క చదువుకు తగ్గట్టుగా ఒక డాక్టర్‌ని ఎంచుకుంటారు. ఆ డాక్టరు ఆ పదానికి ఆ వృత్తి చేసేవారు అయితే, ఆ వృత్తిలో కూడాను ఇంకొకటుంటది. ఏంటయ్యా అంటే సర్జరీ, ఆపరేషన్స్. సర్జరీసు, ఆపరేషన్స్‌కి సంబంధించిన డాక్టర్‌ని చేసుకుంటే సరిపోతుంది. ఇబ్బందేం లేదు. లేదండి నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే ఏ అమ్మాయిని జేసుకోవాలి అనేది మళ్ళీ పాయింట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేరు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ వేరు. సాఫ్ట్‌వేర్ తయారు చేసే విధానం. కోడింగ్ తయారు చేసే విధానం. అంటే ఇక్కడ ఏదైతే మీరు సాఫ్ట్‌వేర్‌లో ఉండనివ్వండి, ఇంకో వేరే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్‌కి సంబంధించింది. తయారీ విధానానికి సంబంధించిన ఇన్వాల్వ్‌మెంట్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అంటే చదువుకున్నారు, డాక్టర్లు ఇది. మీరేదో కూలీ నాలి పని చేసుకుంటున్నారు. ఏదో కూలి పనో, ఏదో ఉపమోస్తానో, గుమస్తానో ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి డాక్టర్ రమ్మంటే రాదుగా! డాక్టర్ చేసుకోదుగా! అలాగని సాఫ్ట్‌వేర్ అమ్మాయి చేసుకోదుగా! చేసుకోదు. కాబట్టి మీరేదో అటెండర్‌గానో, లేకపోతే ఏదో చిన్న ఒక 25,000, 30,000 జీతగాడనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే, మీ మిసెస్ ఎట్లాంటి అమ్మాయొస్తుంది? ఒక ఇంటర్మీడియేటో, 10థ్ క్లాసో ఏదో చదివిన అమ్మాయి వస్తదిగా! చెప్పండి. వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మీరేం చేయాలంటే, తయారీ విధానము అంటే ఆవిడకి చెప్పండి. ఆవిడకి చెప్పండి. నువ్వేమైనా ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసి షాపులకేయగలవా? అంటే నువ్వు తయారు చేస్తే వేరే అబ్బాయి ద్వారాగా మనం షాపులకేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. నాకు రావు. అవేమి నాకు రావండి అని. సరే. ఏదో 10థ్ క్లాసో, లేతే సెవెంత్ క్లాసో ఏదో చదివిందిగా. ఆ అమ్మాయికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటదిగా. ఆ ఫోన్‌లో బ్లౌజ్ పీసెస్, బ్లౌజ్ పీసెస్, జాకెట్లు, డిజైనింగ్ కట్ చేసి డిజైనింగ్‌గా
కట్ చేసి బట్టలు కుట్టే అమ్మాయి. టైలరింగ్. ఇది ఇక్కడ పనిచేస్తది. సో, మనం ఏమనుకుంటామంటే, ఎయిత్ లార్డ్ సెవెంత్‌లో ఉన్నాడు అనగానే జ్యోతిష్యులందరూ ఏం చెప్తారంటే, "ఇంకేముంది నీకు ప్రాణం మీదకొచ్చింది. మీ ఆవిడ చేసుకునే అమ్మాయి నిన్ను తీసుకొనెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టుద్ది. కోర్టు వ్యవహారాల్లో ఉంటది. అదుంటది, ఇదుంటది." అదేమీ ఉండదండి. ఈ చాలా మందికి తెలియక ఇప్పుడు భగవంతుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ లోపలే దాచిపెట్టాడు. దాని ఆన్సరు స్క్రిప్ట్ లోపలే దాచిపెట్టున్నాడు. ఆ స్క్రిప్ట్ లోపల ఉన్న దాచిపెట్టిన ఆన్సర్ మీకు చెప్పరు ఎవరును. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎంతోమందుంటారండి. మీ లగ్నంలో జన్మించినోళ్ళు, మీ కాంబినేషన్‌లో జన్మించినోళ్ళుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకున్నారు? అదే కాంబినేషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు తిరుగుతున్నారు. ఎందుకున్నారు? దాని వేరియేషను మీకు ఏ ఆస్ట్రాలజర్ చెప్పడు. మీరు బాగా చెప్తున్నారండి. మీరు మహా మేధావండి. మీరు జ్యోతిష్యం బాగా పండితులండి అని మీరు నన్ను అనుకుంటున్నారేమో. కాదు. ఆ మహనీయ మహర్షి బృందం ఇచ్చిన మహా ప్రసాదం అది. వాళ్ళెందుకిచ్చారు? మళ్ళీ అదొక క్వెషన్‌గా భగవంతుడికి ప్రీతికరమైన జీవి మానవుడు. తన మానవుడు ఏ విధంగా ఉండాలనుకున్నాడో భగవంతుడు తెలియపరిచాడు మీకు జ్యోతిష్యపరంగా. మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. ఫర్ సపోజ్ అట్టాంటి అమ్మాయి రాలేదు. సాఫ్ట్‌వేర్ డిజైనర్ రాలేదు. సాఫ్ట్‌వేర్ డెవలపరు రాలేదు. టైలరింగ్ అమ్మాయి రాలేదు. కుకింగ్ అమ్మాయి రాలేదు. అమ్మాయి మాత్రం ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉంటది. బాగా ఒక 2, 3 కోట్లు డబ్బయితే తీసుకొస్తది. అటువంటి అమ్మాయిని మీరెంచుకున్నారనుకోండి. మీరెంచుకోవటం ఏంటి నా బొందా? మీ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, పక్కనున్న నైబర్సు, చెత్తా చెదారం ఈళ్ళందరూ అడుగుతారీళ్ళు. బావుందిరా చేసేసుకోరా, బాగా కట్నం వస్తుందిరా, అదిరా, ఇదిరా అని. చేసుకున్న తర్వాత పడే తిప్పలెవరు? మీరు, వాళ్ళు కాదు. కాబట్టి వచ్చే అమ్మాయిని పెళ్లి చూపులకెళ్ళేటప్పుడే మీరు డిసైడ్ అవ్వండి. నా జాతకంలో అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. సప్తమ, అష్టమాధిపతి అయిన శనీశ్వరుడు అక్కడున్నారు కాబట్టి ఆ అమ్మాయికి అడగండి. మీకు ఏమైనా అంటే చేసేయనమాట. సాఫ్ట్‌వేర్ డెవలపరు, లేతే కోడింగ్ తయారు చేయడము, లేకపోతే ఎలక్ట్రానిక్ పరికరాలతో సర్క్యూట్స్ తయారు చేయడము, ఎలక్ట్రానిక్ వస్తువులేమన్నా తయారు చేయడము, లేకపోతే ఎలక్ట్రానిక్ అయితే మళ్ళీ అక్కడ 2, 3 ఉన్నాయి తలకాయ నొప్పులు. ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట. ధనిష్టలో ఉంటే ఎలక్ట్రికల్, శ్రావణాలో ఉంటే సేవా కార్యక్రమాలు, ఆహార ఫుడ్‌కి సంబంధించింది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే అడ్మినిస్ట్రేటర్. సో, ఈ విధంగా మనం డీకోడ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని చాలా చక్కగా అమ్మాయిని చేసుకోండి. రెండోది అష్టమ స్థానంలో 17/1/2023లో సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ ఎయిత్ హౌస్ యాస్పెక్ట్ ఆన్ సెకండ్ హౌస్. మీరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. మీ దగ్గర డబ్బులు లేవంటే అసలు ఎవరు నమ్మరు. ఇప్పుడున్న పరిస్థితి అది. కాబట్టి మీరు చెప్పండి. ఒక అమ్మాయిని మీరు చూసుకొచ్చేటప్పుడే, మ్యారేజ్‌కెళ్ళేటప్పుడే, లేకపోతే వచ్చిన బయోడేటాల్ని బట్టి వాళ్ళని కాంటాక్ట్‌లోకెళ్ళి మీరు అడగండి. తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అవుతది. ఇప్పుడు ఏమవుతుందంటే వివాహాల్లో చాలా వరకు బ్రేక్స్ వచ్చేస్తున్నాయి. ఫోన్‌లో మాట్లాడితే బ్రేక్స్ వస్తున్నాయి. ఓకే. మాట్లాడాను. ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మాయితో మాట్లాడయ్యా అని అంటే అర్థం ఏంటంటే, మంచి చెడుల గురించి. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారం చెలాయించుకుంటానికి కాదు. నా యాంబిషన్ ఇది. మా అత్తగారు ఇలా ఉండాలి. నేను ఇలాగుండాలి. నేను ఇలాగుండాలి. సరే. అప్పుడు పెళ్లేమవుతదండి పెటాకులు కాకుండా? మీరు మాట్లాడే విధానం ఉండాల. తల్లిదండ్రులు చెప్పాలా. నాయనా నీకు వివాహం చేయాలనుకుంటున్నాము. ఈ అమ్మాయితో నువ్వు ఆ అమ్మాయి మాట్లాడుతదట నువ్వు మాట్లాడు. మీ యొక్క ఒపీనియన్ చెప్తారు. ఆ అమ్మాయి యొక్క ఒపీనియన్ చెప్పుద్ది. ఇక్కడితో ఆగిపోవాలా? లేదు. మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అప్పుడు మాట్లాడుకోవాలి. ఎలాగంటే, రాబోయే రోజుల్లో మనం ఈ విధంగా ఉందాము అని. ఆమేమన్నా తయారీకి సంబంధించింది
ట్రాన్స్‌ఫర్మేషన్‌కి సంబంధించిన వృత్తుల్లో, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో, లేకపోతే అకల్ట్ విద్యల్లో ఉన్న వ్యక్తి అయితే మీకు బావుంటుంది. ఇబ్బందేం లేదు. నేను చెప్పిన కేటగిరీలకి మొత్తానికి మీకు మాత్రం పెద్ద కట్నం తీసుకొచ్చేవాళ్ళు కాదు. కట్నం తీసుకొచ్చేవాళ్ళు కాదు. అదైతే జాగ్రత్తగా చూసుకొని మీరు ముందుకు సాగొచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అష్టమ శని సంచారం కాబట్టి మీరు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. అలాగే ఎనిమిదవ శనివారం 2 కిలోల నల్ల నువ్వులు దానం చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. ముఖేష్ పాటిల్ గారు ఏమడుగుతున్నారంటే, సింహ లగ్నం 8థ్ హౌస్ కుజుడు 29.50 డిగ్రీలు ఉంది. సార్ కానీ అది ఏ హౌస్ ఆర్ 8థ్ హౌస్‌లోనా? దీని ఫలితాలు ఎలా వివరించండి? ముఖేష్ పాటిల్ గారు మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనం యూట్యూబ్‌లో తెలుసుకొని ముందుకు సాగాలంటే కొంచెం కష్టమే. నంబర్ 1. నంబర్ 2 మా ఆస్ట్రో ఎస్‌బి వాళ్ళు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ క్లాసెస్‌కి మీరు రాలేరు. మీరేమో దుబాయ్‌లో ఉన్నారు. ఇక్కడ పెట్టే టయానికి, అక్కడ టయానికి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి రాలేరు. మీ జాతక ప్రకారము ఆస్ట్రాలజీ నేర్చుకునే యోగం అయితే ఉంది. లేకపోతే మీరు ఇట్టా వచ్చి మాట్లాడరు. ఓకేనా? మీరు ఆస్ట్రో ఎస్‌బిలో దీపిక మేడం గారు ఉన్నారు. వారితో మాట్లాడండి. మాట్లాడితే వారు ఈ ఫీజుల వివరాలు చెప్తారు. ఫీజుల వివరాలు చెప్తారు. నేను ఓల్డ్‌గా పరిచయమైన వ్యక్తండి ఆ సార్‌కి అని చెప్పండి. మీకు అక్కడ, ఇక్కడ కుదరదు. కాబట్టి టైమింగ్స్ వేరియేషన్ మూలంగా కుదరదు. అయితే 9 గ్రహాల యొక్క కారకత్వాలు, 12 భావాల యొక్క కారకత్వాలు, ఇవి అన్ని మెటీరియల్ మీకు టెలిగ్రామ్ ద్వారా వారు పంపిస్తారు. ఓకేనా? అక్కడ మీకు టైం కుదరదు. ఇక్కడ టైం కుదరదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేర్చుకుంటానికి క్లాసులకి పే చేస్తున్నారు. పే చేసే డబ్బుల కన్నా నేను చెప్పానని చెప్పండి. సారే చెప్పారని చెప్పండి. ఏదో కొద్దో గొప్పో తీసుకొని మీకు అది పంపిస్తారు. ఎందుకంటేనండి ధనం ప్రధానం అనుకోట్ల. శాస్త్ర పరిజ్ఞానం ప్రధానం. ఎందుకంటే రాబోయే కాలంలో శాస్త్రానికి పెద్ద పీఠం వేయాల్సిందే. నేనైతే కంకణం కట్టుకున్నాను. నా జీవితంలో ఒక 10 మంది ఆస్ట్రాలజర్స్‌ని తయారు చేయాలి. రేపు గుటుక్కుమని మనం చనిపోయామనుకోండి, భగవంతుడు నీకిచ్చిన పరిజ్ఞానం ఎవరికి పంచావు అని అడుగుతాడు. డబ్బులకి అమ్మేసుకున్నావు గానీ ఎవడికి పంచావు అంటాడు. అప్పుడు ఏం చెప్పను సమాధానం? ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను గత 3 సంవత్సరాల నుంచి నేను ఫ్రీ క్లాసులు చెప్పాను. ఫ్రీ క్లాసులు చెప్పగానే ఎలా ఉందంటే, మన దగ్గరున్న వస్తువుకు వాల్యుయేషన్ ఉండదు. ఎవడో చేతిలో ఉన్న వస్తువు మీద మన వాల్యుయేషన్ ఎక్కువ పెడతాం. అబ్బా! అది బావుంది. అబ్బా! అది బావుంది. ఉచితంగా గొంతుకు చించుకొని ప్రతి పాయింట్ చెప్తే ఎవరు వినల. ఎవరు వినల. ఆళ్ళిష్టం వస్తే వచ్చేవాళ్ళు, కష్టమైతే మానేసేవాళ్ళు. ఇప్పుడేం చేశామంటే, ఏదైనా సరే ఉచిత విద్య దేనికి పనికిరాదు. అందుకని ఏం చేశామంటే, కొంత ఫీజు రూపాయన తీసుకుంటున్నాం. ఆ ఫీజు రూపాయన ఎందుకు తీసుకుంటున్నాం అనేది మీకు తెలీదు. అందరూ జాబ్ హోల్డర్సే. కానీ ఫీజే ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఒక 116 దానం చేయండి అంటే చేస్తారా? చేయరు. మాకేంటంటే మేము జాబ్ హోల్డర్స్ అయినా కూడాను ఫీజు తీసుకుంటానికి కారణం ఏంటంటే, దాని మూలంగా కొంత శుభకార్యాల నిమిత్తం, శుభ ఫలితాల నిమిత్తం మీరు మాకు ఫీజిచ్చి నేర్చుకుంటున్నారు. మీకు అది మీకు ఆ పాయింట్ గుర్తుండిపోవాలి కదా! మీరు ఒక 10 మందికి చెప్పాలంటే అది మీకు గుర్తుండాలి.
మీకు గుర్తుంటలే ఉంటది. లేకపోతే లేదు నాకైతే ఫీజొచ్చింది కదా! అని కూర్చున్నాననుకోండి. అది నాకు మంచిది కాదు. అటు మీకు మంచిది కాదు. కాబట్టి దీపికా మేడం గారితో మాట్లాడండి. సార్ కూడా ఇలా చెప్పారని చెప్పండి. అవసరమొస్తే నేను కూడా మాట్లాడతాను. ఎంతో కొంత డబ్బులు పే చేసి మీరు ఆ మెటీరియల్ తీసుకోండి. మెటీరియల్ తీసుకొని చేయవలసిన పనేంటంటే కనీసం రోజుకొక అరగంట వినండి. విని మీ జాతకం మీద ప్రయోగం చేయండి. ఖచ్చితంగా 100కి 100% మీకు రిజల్ట్ కనపడుద్ది. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతున్నారంటే, లలిత గారు అడుగుతున్నారు. లలిత గారు ఏమడుగుతున్నారంటే, నమస్తే సార్. మై డీఓబీ మండపేట, ఈస్ట్ గోదావరి. సడన్‌లీ ఐ వెంట్ ఆన్ లీవ్ ఫ్రమ్ 12/2/2024. When when will I rejoin గవర్నమెంట్ డ్యూటీ? హ్మ్. డ్యూటీలో మళ్ళీ సడెన్‌గా బయటకొచ్చేసాను. మళ్ళీ రీజాయిన్ ఎప్పుడవుతాను? 1972. ఇక్కడ కొంచెం ఒకసారి చూద్దాం. మేడం గారు నమస్తే అండి. మీ జాతకంలో ఏముంది? మీ జాతకంలో ఏముంది? కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నారు. మీరు వృషభ రాశికి ఫలితాలు చూసుకొని మీరు నాకు మెసేజ్ పెట్టారు. చాలా సంతోషం. ఇక్కడ ఏం చెప్తున్నాయి? అంటే రాహుకేతుల యాక్సెస్ అంటే మీకు సర్పదోషం ఉంది అని తేలిపోయింది. రెండోది సప్తమాధిపతి, అష్టమాధిపతి అనే శని యొక్క దృష్టి లగ్నం మీద పడడం జరిగింది. అంటే సప్తమం, అష్టమం. 11వ స్థానం. అంటే ఇక్కడ చూడండి. సడెన్‌లీ గెయిన్స్. సడెన్‌లీ గెయిన్స్. మీరు భగవంతుడి దగ్గర నుంచి వస్తూ తెచ్చుకున్న స్క్రిప్ట్. టోటల్‌గా చెప్పాలంటే స్క్రిప్ట్. మీరు సడెన్‌లీగా నేను బయటకొచ్చేసాను అంటున్నారు కాబట్టి, ఇక్కడ ఏం చెప్తుంది? కొంత మానసిక ఆందోళన మూలంగా బయటికి రావడం జరిగింది. ఇబ్బందిదాయకమైన వాతావరణం మూలంగా బయటకొచ్చారు. లేదా శుభకార్యాల నిమిత్తం, దైవ దర్శనం నిమిత్తం కూడాను బయటకొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. అయితే ఈ అన్నిటికంటే తలకాయ నొప్పి ఏంటండి అంటే, మీకు జరుగుతున్న మహాదశ శని మహాదశ. జన ఆకర్షణ. మీరు చేసే వర్క్ మూలంగా దిష్టి యోగాలు ఎక్కువగా ఉంటాయి. మీ మీద బ్యాడ్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. అది మీరు గమనించాలి. మీరు జాబ్ నిమిత్తం, వేరే జాబ్ నిమిత్తం ప్రయత్నం చేస్తున్నారా? ఓకే. లేదు దాంట్లోనే మీకేమైనా ఇబ్బంది పడి మీరు బయటకొచ్చారా? అయినా ఓకే. ఇక్కడేంటంటే వృషభ రాశి అనేటప్పటికి మనసుకు సంబంధించింది. లగ్నం అనేది దేహానికి సంబంధించింది. లగ్నము, రాశి లేకపోతే మానవ యొక్క శరీరం అనేది ఉండదు. గమనించాలి. ఇక్కడేమంటారు? సో, ఈ సప్తమాధిపతి, అష్టమాధిపతి అయిన శని 11వ భావంలో పడిపోయి, ఆ 11వ భావం బాధకం ఇచ్చింది. పంచమాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు కూడా బాధకంలో పడిపోయాడు. లగ్నాధిపతి బాధకంలో పడిపోయాడు. మీ లైఫ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో ఏ పనులు అవ్వవు. సెకండ్ అటెంప్ట్‌లో అయిపోతాయి. ఓకేనా? మీ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ ఉద్యోగం వచ్చిన తర్వాతే మీకు జరుగుతాయి. మీ యొక్క కోరికలు సిద్ధించాలన్నా కూడాను ప్రథమ సంతతి జననం అయిన తర్వాతే అవుతది. ఈ లగ్నానికి షష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన
గురువు ఈ లగ్నానికి పోయిన సంవత్సరం 23/4/2023లో వచ్చాడు. కాబట్టి నాకు తెలిసి ఫైనాన్స్ మ్యాటర్‌లో ఇరుక్కుపోవడం వలన, మీరు మోసగించబడడం మూలంగా, ఒకవేళ ఇబ్బందితో మీరు సడెన్‌లీగా బయటకొచ్చి ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పాను. గురువు ఎప్పుడైతే దశమ భావములో సంచారం చేస్తారో, వారికి మోసపోయే తత్వాన్నిస్తాడు అని. ఇక్కడ 6కి అధిపతి అవ్వడం వలన ఉద్యోగం, భాగ్యానికి కారకత్వం వహించే గ్రహం, అదృష్టానికి కారకత్వం వహించే గ్రహము జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ట్రాన్సిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10థ్ హౌస్, ఇన్ ద స్టార్ ఆఫ్ 4థ్ అండ్ 11థ్ లార్డ్. 4 మనసుకు సంబంధించింది. 11 మీ యొక్క కార్యసిద్ధింప చేయడం కోసం. ఫెయిల్యూర్ అవ్వటానికి కారణాలు కూడా కనపడుతున్నాయి. సో, మీ జాతకాన్ని నేను పర్సనల్‌గా తీసుకొని ఇబ్బంది పడుతున్నారేంటా అనే భావంతో నేను మీకు వివరణ ఇస్తున్నాను. మీకు ఇప్పుడు అష్టమ శని సంచారం జరుగుతుంది. పైగా ఆ శని ఎవరి నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతున్నాడు? చూడండి. రాహు యొక్క నక్షత్రంలో ట్రాన్సిట్. రాహు జన్మరాశిలో ఎక్కడున్నారు? సప్తమ భావంలో ఉన్నారు. ట్రాన్సిట్ ఎక్కడ జరుగుతుంది? 9వ భావంలో జరుగుతుంది. సో, 9వ భావం, 10వ భావానికి 9వ భావం నెగేషన్ కదా! ఖచ్చితంగా చేంజ్ గదా! అదే సూచిస్తుంది. ఇంక దాంట్లో అవకాశం కనబడట్లా. మీరు ఒక శనివారం రాహుకేతువుల పూజ చేయించుకోండి శ్రీకాళహస్తిలో. చేయించుకుంటే మీకు రాబోయే కాలంలో చాలా, చాలా, చాలా అద్భుతంగా ఉంది. ఇబ్బందేమీ లేదు. మీరు నాగసింధూరం గాని, లేకపోతే అమ్మవారి కుంకుమ గాని మీ నుదుటిన ధరించండి. ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. అయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక జరగాలి అంటే 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th హౌస్. 11th లార్డ్ ఈస్ వీనస్. వీనస్ సరెండర్ టు మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో చేస్తే ఆయన సెట్ అయిపోతాడు. ఇబ్బందేమీ లేదు. ఓకేనమ్మా? అలాగే 9వ భావంలో రవి మీ యొక్క వంశం వైపు నుండి, మీ యొక్క తండ్రి తరపు నుండి మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే దీంట్లో కొంచెం అనర్థం కూడా ఉంది. ఏంటంటే తృతీయాధిపతి, వ్యయాధిపతి అయిన మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 9th హౌస్. సో, కొంచెం మీరు ఆరోగ్యపరంగా, నరాలు పరంగా, స్పైనల్ కార్డ్, తల, మెడ, నడుము, ఇప్పుడు రైట్ షోల్డర్, రైట్ హ్యాండ్, రైట్ లెగ్ ప్రాబ్లమ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త వహించాలనేదే మా యొక్క సలహా, సూచన. పాటిస్తారని ఆశిస్తున్నాను. రాబోయే కాలంలో అంటే ఇప్పుడు రాశాత్తు మీకు చూసుకుంటే బాధక స్థానములో 6వ స్థానాధిపతి సంచారం చేయడం, సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడాను బాధక స్థానంలో ఉండడం అంటే రాశాత్తు. ఎట్ ద సేమ్ టైమ్ 4th లార్డ్ సన్ ట్రాన్సిట్ ఇన్ బాధక స్థానము. సో, ఇయన్నీ ఏంటయ్యా అంటే ఇతరుల మూలంగా, ఇబ్బందిదాయకమైన వాతావరణం మూలంగా మీరు బయటకు రావడం జరిగింది. రాబోయే అంటే నెక్స్ట్ మంత్ గాని, ఈ నెల ఆఖరులో గాని, నెక్స్ట్ మంత్‌లో గాని రీజాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా సూచిస్తున్నాయి. రెండోది ఇక్కడ ట్రాన్స్‌ఫర్ కోరుకోవడం కోసం కూడాను మీరు లీవ్ తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే రాశాత్తు 10థ్ భావం అంటే 9వ స్థానాధిపతి 10వ భావంలో ఉన్నారు. అది శాటర్న్ అయ్యారు. ఆ శాటర్న్ 10థ్‌లో ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్‌ఫర్స్ గాని, ఉద్యోగంలో మార్పులు గాని, స్వక్షేత్రం దగ్గరికి వెళ్తాం గాని జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీరు శాటర్న్‌కి సంబంధించింది కూడాను అది దృష్టి 4వ భావం మీద పడడం, మానసిక ఆందోళన రావడం జరగడం. అట్ ద సేమ్ టైమ్ శాటర్న్ యాస్పెక్ట్ ఆన్
లగ్న టు 5థ్ ప్లేస్, రాస్య టు 7థ్ ప్లేస్. సో, నెక్స్ట్ మంత్‌లో గాని, ఈ నెల ఆఖరులో గాని, నెక్స్ట్ మంత్‌లో గాని రీజాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.